హాయ్ అండి. ఈరోజైతే విలేజ్ స్టైల్లో నేనైతే బెండకాయ పులుసు అయితే పెడతాను. ఎలా పెడతాను అనేది ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పులుసు చిక్కగా వస్తుంది అన్నమాట. అందుకనే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండు అయితే రసం తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం చిక్కగానైతే రసం తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా గోల్డెన్ కలర్లో మంచిగా వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని పోపులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 5 నిమిషాలు అయితే మంచిగా నూనెలో ఫ్రై కానివ్వాలండి బెండకాయ ముక్కలు. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసినాక 5 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే బెండకాయ ముక్కలు అయితే మంచిగానైతే ఫ్రై అయిపోయినాయి. ఇలా ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న చింతపండు రసం తీసుకున్నాం కదా, రసాన్ని బెండకాయ ముక్కల్లో పోయాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. కారం, సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి మొత్తం బెండకాయ పులుసుకి మొత్తం పట్టేలా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని బెండకాయ పులుసు అయితే కొంచెం చిక్కగా అయ్యే వరకు మసలు పెట్టుకోవాలి. చూడండి, బెండకాయ పులుసు అయితే చిక్కగా అయిపోయింది. మంచిగా లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.